This is Dr. Shruti Patil. Today we are going to talk about gestational diabetes mellitus. సో ఈ gestational diabetes mellitus అంటే ఏంటి? హై షుగర్ లెవెల్స్ ఇన్ యువర్ బ్లడ్ ఈజ్ కాల్డ్ డయాబెటీస్. సో అది మీ ప్రెగ్నెన్సీలో వచ్చినప్పుడు 20 వారం తర్వాత కానీ 20 వారం అప్పుడు మీ బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువ చూపించిన టెస్ట్ అప్పుడు సో విల్ కాల్ ఇట్ యాజ్ గెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్. యూజువలీ ఇట్ కమ్స్ ఫ్రమ్ హెరిడిటరీ ఆల్సో. కాజెస్ ఏంటి? ఈ ప్రెగ్నెన్సీలోనే షుగర్ వస్తుందా, లేకపోతే ముందు కూడా షుగర్ రావచ్చా? వన్ ఆఫ్ ద కాజ్ ఇస్ యువర్ హెరిడిటరీ థింగ్స్. మీ మదర్ ఫాదర్కి ఉన్నా కూడా యూ క్యాన్ గెట్ యువర్ షుగర్ లెవెల్స్ హై. యూ క్యాన్ గెట్ యువర్ షుగర్ లెవెల్స్ హై ఇన్ బ్లడ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో క్రానిక్, మీకు ప్రెగ్నెన్సీ ముందే మీరు డయాబెటిక్ ఉన్నారు, మీకు షుగర్ ఉంది బ్లడ్లో, అంటే దట్ ఈస్ కాల్డ్ క్రానిక్ డయాబెటీస్. సో డయాబెటీస్ మెలిటస్లో 2 types. వన్ ఈజ్ టైప్ 1 అండ్ టైప్ 2. టైప్ 2 ఏమంటే దిస్ కమ్స్ ఆఫ్టర్ ద సర్టన్ ఏజ్ ఆఫ్ జువెనైల్ డయాబెటీస్ మెలిటస్ తర్వాత సర్టన్ ఏజ్ తర్వాత వస్తుంది. సో డినోవా డయాబెటీస్ మెలిటస్ ఏమంటే ఫస్ట్ టైం మీరు వచ్చినప్పుడు, హాస్పిటల్కి వచ్చినప్పుడు విత్ ద సిమ్టమ్స్. సో ఫస్ట్ టైం మీకు ఆ డయాగ్నోసిస్ మేము చేస్తాం. ఫ్రమ్ ద సర్టన్ టెస్ట్ ఆ డయాగ్నోసిస్ చేసినప్పుడు తెలుస్తుంది. అప్పుడు మీకు షుగర్ ఉందని తెలిస్తే అప్పుడు డినోవో డయాబెటీస్ మెలిటస్ అంటాం. సో లెట్స్ నాట్ డిస్కస్ అబౌట్ దిస్. విల్ డిస్కస్ అబౌట్ జెస్టేషనల్ డయాబెటీస్. సో కాజెస్ వచ్చి ఫస్ట్ హెరిడిటరీ, నెక్స్ట్ డ్యూ టు ప్రెగ్నెన్సీ బికాస్ ఆఫ్ యువర్ ఓవర్ వెయిట్ ఇంక్రీజ్ అయ్యే వల్ల ఛాన్సెస్ ఉన్న వల్ల అప్పుడు ఏమవుతుందంటే మీ ఇన్సులిన్ లెవెల్స్ సో ఇట్ విల్ డిక్రీజ్. మీ ప్యాంక్రియాస్లో ఐలెట్స్ ఆఫ్ హ్యాంగర్హాన్స్ అని సెల్స్ ఉంటాయి. సో అది షుగర్ లెవెల్స్ ప్రొడ్యూస్ చేయడం ఇది చేస్తుంది, ఎక్కువ చేస్తుంది. సో అప్పుడు మేము ఇన్సులిన్ని బయట నుంచి ఇవ్వాలి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కాజెస్ హెరిడిటరీ, అండ్ డ్యూ టు ప్రెగ్నెన్సీ ఆల్సో వీ కెన్ కాజ్, అండ్ వైస్ వర్సా. డయాబెటీస్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు డయాబెటీస్ రావచ్చు. అండ్ దీస్ వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఏముంటాయి దీంట్లో ప్రెగ్నెన్సీలో వస్తే? సో 20 weeksలో మేము విల్ గో ఫర్ అ టెస్ట్. సో అప్పుడు మీకు డయాబెటీస్ ఉందని తెలుస్తుంది. షుగర్ లెవెల్స్ హై ఉన్నాయి, మీ బ్లడ్లో షుగర్ ఉంది మీకు అని చెప్తారు. సో వాట్ ఆర్ ద సిమ్టమ్స్? మీకు సిమ్టమ్స్ ఏముంటాయి? ఎక్కువ ఆకలి అవ్వడము, మీకు ఎక్కువ దాహం అవ్వడము, లేకపోతే ఎక్కువ యూరినేట్ చేస్తారు. సో వైట్ డిశ్చార్జ్ ఎక్కువ ఉంటుంది. ఇచ్చింగ్ ఇన్ ద వజైనా అలాంటి ఏరియాస్లో ఇచ్చింగ్ ఎక్కువ ఉంటుంది. సో మీకు ఏం కొంచెం తగిలిన వూండ్ హీలింగ్ ఫాస్ట్గా అవ్వదన్నమాట. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ అనొచ్చు. లైక్ దీస్ ఆర్ అందరికీ ఇదే ఉంటుందని కాదు. దీస్ ఆర్ వన్ ఆఫ్ ద సిమ్టమ్స్. దెన్ యూ క్యాన్ హ్యావ్ ఇన్ సర్టన్ ఏజ్ గ్రూప్లో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ దట్ కెన్ లీడ్ టు ద డయాగ్నోసిస్ ఆఫ్ యూ హ్యావ్ అ డయాబెటీస్ అని. సో వాట్ ఆర్ ద సైన్స్ మీరు ఎప్పుడు వచ్చి మీ కన్సల్టెంట్ని కలుస్తారో సో సైన్స్ అప్పుడు బ్లడ్ టెస్ట్ చేస్తారు. సో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అని ఉంటాయి. సో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అంటే ఏంటి? మీరు 12 hours ఫాస్టింగ్ ఉన్నప్పుడు అప్పుడు మీ బ్లడ్ సీరంలో ఇచ్చినప్పుడు మీ షుగర్ లెవెల్స్ ఎంత ఉందని చూస్తాం తినక ముందు. సో దట్ ఈస్ కాల్డ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. సో తిన్న తర్వాత అంటే పోస్ట్ ప్రాండియల్, ఆఫ్టర్ 1 hour ఆఫ్ యువర్ ఈటింగ్ ఫుడ్ అప్పుడు కూడా మేము బ్లడ్ తీసుకుంటాం. సో తిన్న వల్ల మేము ఫుడ్ తీసుకున్న వల్ల ఎలాగో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. సో దేర్ ఇస్ అ సర్టన్ లెవెల్ 100 నుంచి grams నుంచి per deciliter అని ఉంటుంది. దానిపైన పోదు. సో సర్టన్ లెవెల్లో ఆ సర్టన్ లెవెల్లో ఉంటే, బార్డర్ లైన్లో ఉంటే దిస్ వెల్ అండ్ గుడ్, దట్స్ నార్మల్. సో మీ షుగర్ లెవెల్స్ బ్లడ్లో దానికింత ఎక్కువ ఉంటే, ఎఫ్బిఎస్లో కానీ పిఎల్బిఎస్లో కానీ పోస్ట్ ప్రాండియల్ కానీ ఎక్కువ ఉంటే అప్పుడు మేము HbA1c అని ఒక టెస్ట్ చేస్తాం. అది గ్లైకోలైజేటెడ్ హిమోగ్లోబిన్ ఇన్ యువర్ బ్లడ్. సో అదేమంటే మీ 3 months షుగర్ వాల్యూస్ మాకు చెప్తుంది. సో ఇప్పుడు 6.9 to 7 పైన ఉంటే ఇట్స్ అ వెరీ బ్యాడ్ అనమాట. సో లెస్ దెన్ 5 to 6 ఈజ్ గుడ్ కంట్రోల్. సో లెట్స్ నాట్ గో ఇన్ టు దాట్. సో దీస్ ఆర్ ద సైన్స్. మేము బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు విల్ కమ్ టు నో దట్ యూ హ్యావ్ అ blood sugar levels. So what are the other test? అది gold standard test what we do in a pregnancy to diagnose this you have a diabetes అంటే OGTT, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని చేస్తాం 20 weeksలో. సో అప్పుడు విల్ కమ్ టు నో దట్ యూ హ్యావ్ అ షుగర్ ఆర్ నాట్, డయాబెటీస్ ఉందా లేదా మీకు అని తెలుసు. సో ఇది ప్రివెంట్ ఎలా చేయొచ్చు మేము? ప్రివెన్షన్ ఈజ్ లైక్ ఈట్ హెల్దీ ఫుడ్స్. సో మీరు ఓవర్ వెయిట్ ఉంటే ట్రై టు హ్యావ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్, న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోండి.
Try to decrease your stress levels. Try to eat healthy food and non-junk foods. Try to control your కార్బోహైడ్రేట్ తీసుకోవడం కొంచెం తక్కువ చేయండి. సో మీకు న్యూట్రిషనిస్ట్ అని ఉంటుంది. దే విల్ గివ్ యూ అ డైట్ చార్ట్ అబౌట్ ద డయాబెటిక్ డైట్ చార్ట్ అని ఉంటుంది. వీ కెన్ ఫాలో దాట్ డ్యూరింగ్ రిగార్డింగ్ ద డైట్. సో ప్రివెంట్ ఇలా చేయొచ్చు. సో మీ ఒబెసిటీ ఉంటే, ఓవర్ వెయిట్ ఉంటే వెయిట్ డిక్రీజ్ చేసుకోవచ్చు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకొని. సో న్యూట్రిషన్ హెల్తీ ఫుడ్ తీసుకోవచ్చు. న్యూట్రిషియస్ ఫుడ్ ఆన్ టైమ్. Not only quantity, quality is very important. When on time, when you take your breakfast, lunch and dinner. So according to the diabetic diet chart, you can follow it. సో లేటర్ ఇంకొక ప్రివెన్షన్ ఏమంటే, డోంట్ టేక్ అ స్ట్రెస్ లెవెల్స్ని డిక్రీజ్ చేసుకోండి. కార్బోహైడ్రేట్స్ తినడం కొంచెం తగ్గించండి. అండ్ నో షుగర్స్, సే నో టు షుగర్స్. రిఫైన్డ్ షుగర్స్ని మీరు ఎంత తక్కువ తీసుకుంటారో అంత మీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది అనమాట. సో మిల్క్ ప్రొడక్ట్స్ కానీ, షుగర్స్, వైట్ షుగర్, సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ బ్యాడ్ అండ్ దే ఆర్ మోర్ ప్రాన్ ఫర్ క్యాన్సర్ సెల్స్ టు డెవలప్. So prevention can be done like this. So what are the diagnosis? మేము diagnosis ఎలా చేస్తాం? So as I said, blood test will diagnose you that you have a diabetic. So what are the complications? కాంప్లికేషన్స్ ఏమేమి ఉంటాయి? మెటర్నల్ కాంప్లికేషన్స్, ఫీటల్ కాంప్లికేషన్స్. మదర్కి ఏం కాంప్లికేషన్స్ ఉంటాయి అంటే, ఓవర్ వెయిట్ ఎక్కువ అవ్వడము, వీ హ్యావ్ ఎస్ఓబి, బ్రెత్లెస్నెస్, పాలీహైడ్రోమియాస్, ఉమ్ము నీళ్ళు ఎక్కువ అవ్వడము, కాలు వాపు రావడము, లేకపోతే అండ్ యూ హ్యావ్ లెథార్జిక్, గిడినెస్ అలాంటిది ఎక్కువ ఉండడము, అలాంటిది ఎక్కువ ఉంటుంది. సో రిగార్డింగ్ ద ఫీటల్ కాంప్లికేషన్స్, బేబీలో బిగ్ బేబీ వెయిట్ కూడా ఎక్కువ ఉండొచ్చు బేబీది. సో లేటర్ ఇంకొకటి ఏమంటే, ఈ పాలీహైడ్రోమియాస్ వల్ల హైపర్ టెన్షన్ కూడా, డ్యూ టు డయాబెటీస్ హైపర్ టెన్షన్ కూడా రావచ్చు మీకు. అండ్ ద అదర్ థింగ్ వాట్ ఈస్, బికాస్ ఆఫ్ దిస్ డయాబెటీస్ ఒక్కొక్కసారి ఇంట్రాయూట్రైన్ డెత్ కూడా అవ్వచ్చు. బేబీ లోపలనే చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అన్‌ట్రీటెడ్ డయాబెటీస్ మెలిటస్ మే ఆల్వేస్ లీడ్ టు ఐయుడి. మీకు ఇదన్నీ ప్రివెంట్ చేయాలంటే రెగ్యులర్ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. సో మీ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకొని డయాబెటిక్ చార్ట్ మెయింటైన్ చేసుకోండి. సో రెగ్యులర్గా మీ గ్లూకోజ్ లెవెల్స్ని మానిటర్ చేసుకోండి బై గ్లూకోమీటర్ అని మషిన్ ఉంటుంది. సో మీరు తిన్న తర్వాత 3 times a day యాజ్ అ గైనకాలజిస్ట్ ఆర్ ఫిజిషియన్ విల్ సజెస్ట్ యూ. రూల్లో మీరు పోతే యూ క్యాన్ కంట్రోల్ ఇట్ ఇన్ ఎనీ వే. సో వాట్ ఆర్ ద అదర్ థింగ్స్ వీ కెన్ డూ టు కంట్రోల్ ద డయాబెటీస్ అంటే, ఈట్ లెస్ కార్బ్స్, ఈట్ లెస్ రైస్, లెస్ షుగర్, చాక్లెట్స్ కానీ, ఏదైనా స్వీట్స్ కానీ. సో ఈట్ లెస్ లేకపోతే కంప్లీట్ జీరో మీ లెవెల్స్ బట్టి. సో ఫిజిషియన్ ఆర్ గైనకాలజిస్ట్ విల్ సజెస్ట్ యూ దట్. సో హౌ డూ వీ ట్రీట్ దిస్? Depending on the certain levels of the glucose meter scale ఉంటుంది. సో అకార్డింగ్ టు యువర్ HbA1c levels or whatever it is, OGTT levels, we will give you in the form of మెడికల్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఏంటి అంటే, ఫస్ట్ లెవెల్ ఆఫ్ మీ లెవెల్స్ చూసుకొని విల్ గివ్ యూ మెడిసిన్స్, మెట్ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ కానీ, గ్లిబెన్కలమైడ్ కానీ, దే విల్ గివ్ యూ 1 OD or PD of the drugs with the diabetic chart and the exercises. You have to follow it. So later the other thing we can give you is ఇన్సులిన్ బయట నుంచి సప్లిమెంట్ చేస్తాం. సో depending on your levels, or depending on the levels of sugar in your blood, we will give you certain units of insulin. సో రెగ్యులర్ ఇన్సులిన్ అని ఉంటాయి, చాలా ఉంటాయి. సో ఆల్ దీస్ థింగ్స్ క్యాన్ బి ప్రివెంటెడ్. మీరు ఇప్పుడు ఈ షుగర్ ఉంది, ఏం చేయాలి అని కంగారు పడడం అవసరం లేదు. సో బెటర్ రెగ్యులర్ గైనెక్ చెకప్స్ అండ్ రెగ్యులర్ ఫిజిషియన్ చెకప్స్ అండ్ డయాబెటిక్ చార్ట్ మెయింటైన్ చేసుకుంటే ఎవ్రీథింగ్ విల్ బీ ఈజియర్. సో ఎనీ డౌట్ యూ కెన్ కమ్ బ్యాక్ టు అస్. దిస్ ఇస్ Dr. Shruti Patil, working in Raghavi Hospital. I'll be available for you from morning 10:30 to 2:30 p.m. Any doubts, you can come back to us and join us. Please stay tuned. Thank you so much.